హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మత్తు మందులు అంటే మారక ద్రవ్యాలకి సంబంధించి. ఏదైనా ఒక దేశం ఒకసారి మారక ద్రవ్య మాఫియా గుప్పిట్లో చిక్కింది అంటే దానికి ఇక విముక్తి ఉండదు అన్నట్టుగా మనం 1980ల నుంచి కూడా లాటిన్ అమెరికా దేశాల అనుభవం నిరూపిస్తూ వస్తోంది. అయితే కొలంబియా, మెక్సికో లాంటి లాటిన్ అమెరికా దేశాల యొక్క పంతాలో భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు మారక ద్రవ్య మాఫియాలోకి జారిపోయే ప్రమాదం అనేది కనిపిస్తోంది. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంటని ధ్వంసం చేయటానికి వెళ్ళినటువంటి ఎక్సైజ్ సిబ్బంది మీద రాళ్లు రువ్వుతున్నటువంటి దృశ్యాల్ని చూస్తే దీని యొక్క ముప్పు ఎలా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. అయితే గంజాయి పంట నిర్మూలనకి ఏపీ పోలీసులు ఆపరేషన్ పరివర్తన అన్నటువంటి పేరు మీద కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 11 మండలాల్లో మొత్తం 253 గ్రామాల పరిధిలో 7,000 ఎకరాల్లో పండుతున్నటువంటి గంజాయి పంటలో 90% ధ్వంసం చేశాము అన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. అంటే దాని యొక్క మార్కెట్ విలువ 8,600 కోట్ల రూపాయలు. అలాగే 546 మందిని అరెస్టు చేశాము, 214 కేసులు పెట్టాము, అలాగే వాళ్ళ నుంచి 100 వాహనాలు స్వాధీనం చేసుకున్నాము అన్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అయితే గంజాయి సాగు నిర్మూలనకి రాష్ట్ర పోలీస్ శాఖ 2020లో ఒక ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పరిచింది. అది ఇప్పటి వరకు 3 లక్షల కిలోల గంజాయిని పట్టుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, పరాగ్వే, కొలంబియా తర్వాత అత్యధిక పరిమాణంలో గంజాయి పట్టుబడింది భారతదేశంలోనే. అందులో కూడా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో లైసెన్స్ మీద నల్లమందు సాగు అనేది జరుగుతోంది. అయితే నల్లమందు నుంచి వైద్య అవసరాల కోసం మార్ఫిన్ లాంటి ఉత్పత్తుల్ని తయారు చేస్తారు. అయితే ప్రభుత్వం క్రమంగా ఈ నల్లమందు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ వస్తోంది. అయితే గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకి ఈ మారక ద్రవ్య ముఠాలు వలవేసి గంజాయి, నల్లమందు ఉత్పత్తిలోకి దించుతూ ఉంటాయి. అలా భారతదేశంలో కనీసం 8 రాష్ట్రాలు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇక్కడి రైతాంగం ఈ మారక ద్రవ్య సాగుకి మళ్లకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయాలి. అలాగే వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపటం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ, అలాగే వాటికి కేటాయిస్తున్నటువంటి ఆర్థిక, మానవ వనరుల్ని ఈ మారక ద్రవ్య సాగు, దొంగ రవాణాని అడ్డుకోవటానికి కూడా వినియోగించాలి. అయితే మెక్సికో, కొలంబియా వీటిలో రైతులకి మారక ద్రవ్య సాగు వల్ల మొదట్లో కొంచెం లాభం కనిపించినా కూడా నిత్యావసర ధరల పెరుగుదలతో ఆ కాస్త ప్రయోజనం కూడా తగ్గిపోయింది. అలా మారక ద్రవ్య ముఠాలే $100 కోట్ల లాభాల్ని వాళ్ళు ఆర్జిస్తారే తప్ప రైతులు ఒకసారి ఈ వీళ్ళ యొక్క చేతుల్లో చిక్కారు అంటే ఎప్పటికీ బయటపడలేరు. మరొక వైపు సమాజంలో మత్తుమందుల యొక్క అలవాటు పెరిగితే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రభుత్వాలకి, వ్యక్తులకు కూడా చికిత్స ఖర్చులు పెరిగిపోతాయి. హెరాయిన్, నల్లమందు వీటి యొక్క వాడకం వల్ల ప్రతి సంవత్సరం 1,29,00,000 మంది చనిపోతూ ఉన్నారు. వీటి వల్ల కాలేయ క్యాన్సర్, సిరోసిస్, హెపటైటిస్ సి, ఎయిడ్స్ లాంటి వ్యాధులు పెరుగుతాయి. యువత మత్తుమందుకు బానిసలైతే దేశ ఆర్థికానికి కూడా తీరనటువంటి నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ వ్యసనానికి సంబంధించి ఒకవేళ మనం బానిసలైతే దానికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా మేల్కొని ఈ మారక ద్రవ్య ముఠాలని కట్టడి చేయాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏపీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ పరివర్తన దేనికి సంబంధించింది? విశాఖ మన్యంలో ఏదైతే అక్రమంగా గంజాయి సాగు జరుగుతోందో ఆ గంజాయి పంట నిర్మూలనకి సంబంధించి 2021 అక్టోబర్లో ఈ ఆపరేషన్ పరివర్తన అన్నటువంటి పేరు మీదట ఏపీ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘాలకి సంబంధించి. వీళ్ళ విషయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తీవ్రమైనటువంటి విమర్శలకి దారితీస్తూ ఉన్నాయి. వినియోగదారులకి మేలైనటువంటి ప్రయోజనాలు కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో కేంద్రం 20 సంవత్సరాల కిందటి నాటి చట్టం స్థానంలో 2020 జూలై నుంచి కొత్త శాసనాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
అయితే దానికి సంబంధించి జిల్లా స్థాయి సంఘాలు ₹1,00,00,000 దాకా కేసుల మీద విచారణ జరిపే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్ర స్థాయి వేదికలైతే ₹1,00,00,000 నుంచి 10 కోట్ల దాకా, జాతీయ సంఘం అయితే 10 కోట్ల రూపాయలకు పైబడినటువంటి కేసుల్ని విచారణకి స్వీకరించే ఏర్పాటు చేశారు. అయితే దానివల్ల రాష్ట్ర స్థాయి సంఘాల మీద కేసుల భారం పెరగటంతో తాజాగా వాటి యొక్క పరిధుల్ని సవరించటం జరిగింది. ఎంత? జిల్లా సంఘాలు అయితే 50 లక్షల దాకా, రాష్ట్ర వేదికలు అయితే 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు, జాతీయ సంఘం 2 కోట్ల రూపాయలకు పైబడినటువంటి కేసుల మీద విచారణ జరపచ్చు అన్నట్టుగా నిర్దేశించారు. అలాగా మనం చూస్తే ఈ జిల్లా స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ సంఘాలలో చాలా సంవత్సరాలుగా సిబ్బంది కొరత అనేది ఉంది, మౌలిక వసతుల లేమి అనేటటువంటిది ఉంది. ఇలాంటి సమస్యల మీద దృష్టి సారించకుండా ఇలాంటి మార్పు చేర్పులు చేస్తే ఏమొరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ఏ రోజుని జరుపుకుంటాము? మార్చి 15. మార్చి 15వ తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం లేదా వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డేగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతి మార్పులకి సంబంధించి అభివృద్ధి పేరుతో మనం అనుసరిస్తున్నటువంటి కొన్ని చర్యల కారణంగా వాతావరణంలో వేగంగా మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇవి ప్రపంచమంతటికీ కూడా వినాశనాన్ని తీసుకొస్తాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. మన భూ ఉష్ణోగ్రత అనేటటువంటిది వేగంగా పెరుగుతోంది. దానివల్ల మంచు పర్వతాలు కరిగి గతంలో ఎప్పుడూ లేనట్టుగా సముద్ర మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. ఇది ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికి లోను చేస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే అంటార్కిటికాలో 100 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి గ్లాస్గో హిమనీనదం అన్నటువంటిది శరవేగంగా కదిలిపోతోంది. భూతాపం కారణంగా అంటార్కిటికాలో కరుగుతున్నటువంటి మంచు, దానివల్ల పెరుగుతున్నటువంటి సముద్ర మట్టాలు, వీటి మీద అధ్యయనం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి థ్వైట్స్ అనే హిమనీ నద తీరానికి ఇటీవల అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కూడా పయనమవుతోంది అన్నట్టుగా కథనం వచ్చింది. అయితే ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో ఎవరు అడుగు పెట్టలేదు. అలాంటి ఆ హిమనీ నదంలో ఏటా 5,000 కోట్ల టన్నుల మేర మంచు నీరుగా మారుతోంది. మనం చూస్తే 1901 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు సగటున 20 సెంటీమీటర్ల దాకా పెరిగాయి అన్నట్టుగా వాతావరణ మార్పుల మీద అంతర్ప్రభుత్వాల ప్యానెల్ తాజా నివేదికలో వెల్లడించింది. అది ఈ శతాబ్దం చివరి నాటికి 100 సెంటీమీటర్లకు పైగా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా కనుక సముద్ర మట్టాలు పెరిగితే ఏపీలోని విశాఖపట్నం, మహారాష్ట్రలోని ముంబై, తమిళనాడులోని చెన్నై, తూత్తుకుడి, అలాగే కేరళలోని కొచ్చి, కర్ణాటకలోని మంగళూరు, అలాగే గుజరాత్లోని భావనగర్, కాండ్లా, గోవాలోని మర్ముగావ్, అలాగే మనం చూస్తే ఒడిశాలోని పారాదీప్ లాంటి తీర ప్రాంతాలన్నింటికీ ముప్పు వాటిల్లుతుంది అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏదైతే భూతాపం అనేది పెరుగుతోందో ఆ భూతాపాన్ని తగ్గించేటటువంటి నివారణ చర్యల్ని చేపట్టాలి. రీసెంట్గా COP26 సదస్సు అనేటటువంటిది జరిగింది. దీని కింద ఏంటి? కాలుష్యం వల్ల పెరుగుతున్నటువంటి భూతాపాన్ని నియంత్రించటం, దాని ద్వారా వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రభావాలు కట్టడి చేయటం అన్నటువంటిది ఈ COP26 యొక్క ప్రధాన లక్ష్యం. అయితే భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలని 1.5 డిగ్రీల సెల్సియస్కే పరిమితం చేయటం ఏదైతే ప్యారిస్ ఒప్పందం కింద ఉందో అది ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ఒక పెద్ద కర్తవ్యం అన్నట్టుగా చెప్పచ్చు. కాబట్టి దీనికోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే తాటిపైకి వచ్చి వాతావరణ మార్పులకి తీవ్రంగా నష్టపోయేటటువంటి మన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ అనుకూల విధానాన్ని రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేయాలి. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గ్లాస్గో గ్లేషియర్ ఎక్కడ ఉంది గ్లాస్గో గ్లేషియర్ అన్నటువంటిది అంటార్కిటికాలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళని చైనా ల్యాండర్ అయినటువంటి చాంగే 5 అన్నటువంటిది కనుగొంది. అలా చంద్రుని యొక్క ఉపరితలం మీద ఉంటూ నీటి జాడని పసిగట్టడం ఇదే తొలిసారి. అయితే ఈ ల్యాండర్ ఉన్నటువంటి ప్రదేశంలో 120 ppm మేర నీరు ఉంది అన్నట్టుగా ఈ ల్యాండర్ తేల్చింది. అయితే తేలికైనటువంటి వెసిక్యులార్ అన్నటువంటి శిలలో 180 ppm మేర జలం ఉంది అన్నట్టుగా ఇది వెల్లడించింది. అయితే చంద్రుడి ఉపరితలం మీద కనిపించేటటువంటి తేమలో అధిక భాగం సౌర గాలుల ద్వారానే వచ్చింది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళని కనుగొన్న చైనా ల్యాండర్ ఏది? ఏ ల్యాండర్? చాంగే 5. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐఏసి విక్రాంత్కి సంబంధించి. ఐఏసి విక్రాంత్ ఇది మొత్తం 40,000 టన్నుల బరువు ఉంటుంది. భారతదేశం నిర్మించినటువంటి యుద్ధ నౌకలన్నింటిలోకి అత్యంత సంక్లిష్టమైంది ఇదే. దీనిని 23,000 కోట్ల రూపాయలతో కొచ్చిన్ షిప్ యార్డ్ రూపొందించింది. దానికి సంబంధించి గత అక్టోబర్లో 10 రోజుల పరీక్షల్ని పూర్తి చేసింది. అయితే ఇప్పుడు తొలిసారిగా 5 రోజుల పాటు సముద్ర పరీక్షలకి బయలుదేరింది. ఈ ప్రయోగాలని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు పరిశీలించబోతున్నారు. ఈ ఐఏసి విక్రాంత్ యుద్ధ నౌక మీద MiG-29K యుద్ధ విమానాలు, కామోవ్ 31 హెలికాప్టర్లు, MH-60R బహుళ ప్రయోజన హెలికాప్టర్లని మోహరించబోతున్నారు. మొత్తం 2,300 కంపార్ట్మెంట్లతో ఈ ఐఏసి విక్రాంత్ అన్నటువంటిది ఉంటుంది. ఇందులో 1,700 మంది సిబ్బంది ఉంటారు. మహిళా అధికారుల కోసం ప్రత్యేక వసతులు కూడా ఇందులో కల్పించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత తొలి విమాన వాహక నౌక ఏది? ఐఏసి విక్రాంత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదాయ పన్ను శాఖ అంటే ఐటీ విభాగం పన్ను చెల్లింపదారులకి సంబంధించి వార్షిక సమాచార నివేదిక పత్రం లేదా ఏఐఎస్ అన్నటువంటి దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అంటే ప్రతి పన్ను చెల్లింపదారు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించినటువంటి ముఖ్యమైన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. అలా మొత్తం 46 రకాల ఆర్థిక లావాదేవీల వివరాలు ఇందులో నమోదవుతాయి. అంటే ఈ ఏఐఎస్ అన్నటువంటిది ఒక సమాచార నివేదికలాగా పనిచేస్తుంది. వివిధ మార్గాల నుంచి వచ్చినటువంటి ఆదాయం వివరాలు ఇందులో ఉంటాయి. అంటే ఒక ఆదాయం నుంచి పన్ను అంటే టీడీఎస్ని వసూలు చేశారా లేదా అన్నటువంటి దాంతో సంబంధం ఉండదు. ఏ పెట్టుబడి చేసినా కూడా వివరాలు ఇందులో ఉంటాయన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఆదాయ పన్ను శాఖ అమల్లోకి తెచ్చిన వార్షిక సమాచార నివేదిక పత్రం గురించి తెలపండి. అంటే కొన్ని సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పాన్ నంబర్ ఆధారంగా నమోదైనటువంటి లావాదేవీల వివరాల్ని ఆదాయపు పన్ను శాఖకి నివేదించాల్సి ఉంటుంది. ఆ వివరాలతో కూడినటువంటి ఒక వార్షిక సమాచార పత్రం ఈ ఏఐఎస్ అన్నటువంటిది. అంటే ఏఐఎస్ అన్నటువంటిది సంక్షిప్త నామం. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఫామ్ 26ASలో టీడీఎస్ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారు స్వయంగా చేసినటువంటి చెల్లింపులు, ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చినటువంటి రిఫండ్ వివరాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటున్నాయి. అయితే దీన్ని మరింతగా విస్తరించి పన్ను చెల్లింపుదారుకు సంబంధించినటువంటి సమగ్ర ఆర్థిక వివరాల సమాచారాన్ని పొందుపరిచే పత్రమే ఈ ఏఐఎస్ అన్నటువంటిది. అంటే ఫామ్ 26AS స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకురావాలి అన్నటువంటిది ఆదాయ పన్ను శాఖ యొక్క ప్రణాళిక అన్నమాట. సమగ్ర సమాచారం అందుబాటులో ఉండటం వల్ల పన్ను చెల్లింపుదారులకి రిటర్నుల దాఖలు సౌలభ్యంగా ఉంటుంది అన్నట్టుగా భావిస్తోంది. అదే సమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రింగు వలల వివాదానికి సంబంధించి. రీసెంట్గా మనం చూస్తే విశాఖపట్నంలో మత్స్యకారుడు ఈ రింగు వలలకి సంబంధించి అక్కడ వాళ్ళ మధ్య విభేదాలు అనేవి రావటం జరిగింది. శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తడంతో అక్కడ సాంప్రదాయ మత్స్యకారుల చేపల వేటని యంత్రాంగం నిషేధించింది. అయితే ఈ విషయం మీద అక్కడ ఒక సమావేశం కూడా జరిగింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి 8 కిలోమీటర్ల తర్వాత రింగు వలలతో వేట సాగించాలి, గిల్ నెట్లు ఉపయోగించే మత్స్యకారులు తీరంలో వేట సాగించుకోవచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దీనికి 2 వర్గాల మత్స్యకారులు కూడా ఓకే అని చెప్పటంతో ఆ ప్రాంతంలో అమల్లో ఉన్నటువంటి 144, 145 సెక్షన్లని ఎత్తివేశారన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రింగ్ వలలు అంటే ఏమిటి? మత్స్యశాఖ నిబంధనల ప్రకారం రింగు వలలని తీరానికి ఎన్ని కిలోమీటర్ల దూరం తర్వాతే వినియోగించాలి? అసలు ఈ రింగ్ వలలు లేదా రింగ్ నెట్స్ అంటే ఏంటి అంటే మత్స్యకారుల వేట కోసం చాలా రకాల వలల్ని ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో రింగ్ వల అనేసి, బల్ల వల అనేసి, అల్లి వల, పూస వల ఇలా చాలా రకాల వలలు ఉంటాయి. చేపల రకం, వేట చేసేటటువంటి స్థలం, వేట చేసేటటువంటి సీజన్ని బట్టి ఈ వలల్ని వాడుతూ ఉంటారు. అయితే వలలు తయారు చేసేటప్పుడే అందులో ఏ సైజ్ చేప చిక్కాలి అనేటటువంటి లెక్కలేసుకుని దానికి తగినట్టుగానే ఆ వలకి పట్టేటటువంటి ఖాళీ అంటే నెట్ హోల్ సైజ్ని నిర్ణయిస్తారు. ఆ హాల్ని మత్స్యకారులు కళ్ళు, అచ్చు, మెడ అనేసి 3 రకాల పేర్లతో పిలుస్తారన్నమాట.
అంటే పెద్ద చేపల్ని వేటాడే మత్స్యకారుల వలలో చిన్న చేపలు పడతాయి కదా, ఆ చిన్న చేపలు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయేలాగా ఆ వలల యొక్క కళ్ళ పరిమాణం ఉంటుంది. అయితే ఇలాంటి లెక్కలు లేకుండా ఎలాంటి చేపలనైనా పట్టేందుకు మిగిలినటువంటి వలల కంటే భిన్నంగా ఉండేవి రింగు వలలు. అంటే వలని సముద్రంలో వేసిన తర్వాత అది అటు ఇటు జరిగిపోకుండా లేదంటే పైకి తేలిపోకుండా చేపలు చిక్కేందుకు వీలుగా గిన్నెలాగా ఉండేందుకు ఈ వలకి దిగువ భాగంగా బరువుగా ఉండే రింగుల్ని వేలాడదీస్తారు. అందుకే ఈ వలల్ని రింగు వలలు అనేసి పిలుస్తారు. అంటే ఈ వలలో చిక్కితే ఏ చేప కూడా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోలేదు. అంటే మత్స్య సంపద వృద్ధికి అవసరమైనటువంటి పిల్ల చేపలు కూడా ఈ వలలో చిక్కుకుంటాయి. అయితే సాంప్రదాయ మత్స్యకారులు ఏమంటారు, మేము చేపల వృద్ధి కోసం చిన్న చేపల్ని మేము వేటాడము, రింగు వలలో చిన్న చేపలు చాలా పెద్ద సంఖ్యలో చిక్కుతాయి, అవి బయటికి కూడా పోలేవు. కాబట్టి చిన్న చేపలు అన్నటువంటివి మనం చూస్తే 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వ్యాసార్థం వరకు ఉండేటటువంటి నెత్తెళ్ళు అంటే చిన్న చేపలైనటువంటి అవన్నమాట. ఆ నెత్తెల సమూహాల్ని కూడా ఈ రింగు వలలు అనేవి చుట్టిపడేస్తాయి. కాబట్టి మనం చూస్తే ఈ రింగు వలల్ని కనీసం 10 నుంచి 15 బోట్ల సహాయంతో 30 నుంచి 50 మంది కలిసి సముద్రంలో వేస్తారు. దాంతో రింగు వలలతో వేట చేసే పరిసరాల్లో సాంప్రదాయ మత్స్యకారులకి చేపలు అనేవి దొరకవు. కాబట్టి మేము జీవనోపాధిని కూడా కోల్పోతాము అన్నట్టుగా వీళ్ళు సాంప్రదాయ మత్స్యకారులు చెప్తూ ఉంటారు. అయితే మత్స్యశాఖ నిబంధనల ప్రకారం ఈ రింగు వలల్ని తీరానికి 8 కిలోమీటర్ల దూరం తర్వాతనే వినియోగించాల్సి ఉంటుంది. ఆ లోపు వినియోగించటం అన్నటువంటిది నిషేధం. ఎందుకు అంటే ఆ 8 కిలోమీటర్ల యువతలే మత్స్య సంపద వృద్ధికి అవసరమైనటువంటి చేపలు, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉండేటటువంటి చేపలు ఉంటాయి. అలాగే పరిమాణంలో చిన్న సైజు చేపలు కూడా ఇక్కడే ఉంటాయి. అవి మత్స్య సంపద యొక్క వృద్ధికి దోహదపడతాయి. అయితే కొంతమంది మత్స్యకారులు రింగు వలలతో 8 కిలోమీటర్ల యువతల అంటే సాంప్రదాయ మత్స్యకారులు వేట చేసే పరిసరాల్లో ఈ రింగు వలల్ని వేసి చేపలు పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వివాదం అన్నమాట. కేవలం ఈ వివాదం అన్నటువంటిది ఒక్క విశాఖపట్నంకే పరిమితం కాలేదు. తీర ప్రాంతం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒమిక్రాన్ అన్నటువంటిది ప్రస్తుతం దేశాలకి వ్యాపిస్తున్నటువంటి ఈ తరుణంలో కోవిడ్కి సంబంధించి ఇంకొక కొత్త వేరియంట్ సైప్రస్లో వెలుగులోకి వచ్చింది. సైప్రస్ అన్నటువంటిది ఒక దేశం అన్నమాట. ఈ సైప్రస్లో మనం చూస్తే ఇక్కడ ఏదైతే కొత్త వేరియంట్ బయటపడిందో దానికి ఇంకా శాస్త్రీయంగా పేరు పెట్టలేదు, కానీ అందులో డెల్టా మరియు ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఉన్నాయి అన్నటువంటి పేరుతో దానిని డెల్టా క్రాన్ అన్నటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. అయితే సైప్రస్లో సేకరించినటువంటి 25 నమూనాల్లో ఒమిక్రాన్ మరియు డెల్టాకి సంబంధించి 10 మ్యుటేషన్లు కనిపించాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఇటీవల సైప్రస్లో వెలుగు చూసిన కొత్త రకం కోవిడ్ వేరియంట్ పేరేమిటి? ఏం పేరు? డెల్టా క్రాన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా ఆంగ్ల విద్యను బోధించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మంచైనా చెడైనా బ్రిటిష్ వాళ్ళ వల్ల 200 సంవత్సరాలు వాళ్ళ కిందే ఉన్నటువంటి మనం బలవంతంగా అయినా కూడా ఆంగ్లం చదవటం, రాయటం, మాట్లాడడం నేర్చుకున్నాము. అయితే మనం చూస్తే స్టాటిస్టా 2021 అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల మంది ఆంగ్లంని అంటే ఇంగ్లీష్ని మాతృభాషగాను లేదా ద్వితీయ అధికార భాషగాను మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 మందిలో ఒకరు ఆంగ్లం మాట్లాడటం, అర్థం చేసుకోవటం అనేది సర్వసాధారణమైంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే గ్లోబల్ మానిటర్ అధ్యయనం ప్రకారం 10,25,109 పదాలతో ప్రపంచంలోని అత్యధిక పదజాలం కలిగినటువంటి భాషగా ఆంగ్ల భాష మనుగడలో ఉంది. అయితే ఇంగ్లీష్ని ప్రపంచ భాషగా గుర్తించాలా అంటే దాని యొక్క విస్తృతి దృష్ట్యా అవుననే చెప్పాల్సి వస్తుంది. మనం చూస్తే ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి తరుణంలో మనము సాహిత్యం మినహాయించి ఏ విషయాన్ని అధ్యయనం చేయాలి అన్నా కూడా దానికి సంబంధించినటువంటి ప్రచురణ, దృశ్య, శ్రవణ మాధ్యమాల్లో సమాచారం చాలా వరకు ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఇంజనీరింగ్, వైద్య శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం ఇలాగా ప్రతి రంగంలో కూడా ఇంగ్లీష్ అనేటటువంటిది ఒక భాగంగా మారింది. మనం చూస్తే రీసెంట్గా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములా అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే మనం చూస్తే ఇందులో భాగంగానే
మాతృభాషలో విద్యా బోధన అన్నటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చింది. దాని కింద ఏంటి మనం చూస్తే మాతృభాషలోనే విద్య అంతా కూడా పూర్తి చేసుకునే వెసులుబాటును కల్పించాలి అన్నట్టుగా కేంద్రం కోరిందనమాట. సరే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ కింద ఇంగ్లీష్ని అధికార భాషగా ఎప్పుడు గుర్తించారు? ఇంగ్లీష్ని అసలు మన దేశం అధికార భాషగా గుర్తించలేదు. మనకి సంబంధించి 8వ షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ని అధికార భాషలుగా గుర్తించింది, అంటే అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించింది. అయితే ఇందులో ఇంగ్లీష్ అనేటటువంటిది లేదు. ఇంగ్లీష్ మన అధికార భాష కాదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టర్క్మెనిస్తాన్లో 50 ఏళ్లుగా మండుతూ ఉన్నటువంటి గేట్వే టు హెల్ అనేటటువంటి దీని యొక్క మంటలు ఆర్పేందుకు ఉపాయాలు వెతకాలి అన్నట్టుగా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి గుర్బాంగులీ బెర్దీముఖమ్మదోవ్ ఈయన అధికారుల్ని ఆదేశించటం జరిగింది. ఇది మండుతూ ఉండటం వల్ల అటు పర్యావరణానికే కాకుండా దేశానికి కూడా ఆర్థికంగా నష్టం సంభవిస్తోంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే 1971లో ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నటువంటి సమయంలో చమురు, సహజ వాయువు ఉన్నటువంటి ఆ గుహలోకి డ్రిల్లింగ్ అనేది జరిగింది. దాంతో సహజ వాయువు అందులోంచి బయటకు వచ్చింది. అది బయటికి వ్యాపించకుండా ఉండటం కోసం దానికి నిప్పు పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇది మండుతూనే ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గేట్వే టు హెల్ ప్రదేశం ఎక్కడ ఉంది? టర్క్మెనిస్తాన్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి అడలైడ్ ఓపెన్ ATP 250 టోర్నీకి సంబంధించి. ఇందులో రోహన్ బోపన్న, రామ్ కుమార్ రామ్నాథన్ భారత్కి సంబంధించి ఈ జంట ఛాంపియన్గా నిలిచింది. అయితే ATP అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సర్క్యూట్లో బోపన్న, రామ్ కుమార్ కలిసి ఆడటం ఇదే తొలిసారి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల జరిగిన అడిలైడ్ ఓపెన్ ATP 250 టోర్నీలో డబుల్స్ టైటిల్ విజేతలు ఎవరు? రోహన్ బోపన్న, రామ్ కుమార్ రామనాథన్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి అస్పృశ్యత నివారణ చట్టం పేరుని పౌర హక్కుల సంరక్షణ చట్టంగా ఏ సంవత్సరంలో మార్చారు? 1976వ సంవత్సరంలో. అస్పృశ్యత అనేటటువంటి పదాన్ని ఉపయోగించకూడదు అన్నట్టుగా కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అస్పృశ్యత నేర నిషేధ చట్టం 1955వ సంవత్సరంలో దీన్ని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ అస్పృశ్యత నివారణ చట్టం పేరుని పౌర హక్కుల సంరక్షణ చట్టంగా 1976వ సంవత్సరంలో మార్చారు. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం 2వ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.